మర్చిపోయావా ఏంటి? చిన్న కోడలు స్థానం అంటే ఎప్పుడూ చిన్నగానే ఉండదు. పెద్ద కోడలు ఇంట్లో లేనప్పుడు ఆ స్థానంలోకి చిన్న కోడలు వస్తుంది. అది నీకు అర్థం కాలేదా? నేను లేని సమయంలో కావ్యని ఇంట్లోంచి బయటకు గెంటేశారు. కావ్య నా కోడలేనా? నీకు ఎలాంటి సంబంధం లేదా? కావ్య నిజంగా తప్పు చేసే మనిషేనా? నువ్వు ఆలోచించలేకపోయావా? రాజా పని చేస్తుంటే రాజుకి పిన్నిగా, రాజుని తల్లిలాగే కదా నువ్వు చూసావు. మరి అలాంటిటప్పుడు రాజుని నువ్వు మందలించలేకపోయావా? అంటే కావ్య ఇంట్లో ఉండడం కూడా నీకు ఇష్టం లేదు కదా. అందుకని రుద్రాని బాగా ఉసుగొలుపుందని మనసులో సంతోషపడి మరి కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నోరు మూసుకొని ఊరుకుని ఉంటావు అంతే కదా అని చెప్పనేసరికి, అది కాదక్క అని చెప్పాను. కానీ ఎవ్వరు మాట్లాడలేదు ఆంటీ, ఎవ్వరు మాట్లాడలేదు. అందరూ కౌరవ సభలో ఇంకా ఆ స్త్రీమూర్తిని ఉంచి ఎలా అయితే అవమానించారో కావ్యను కూడా ఒంటరిదాన్ని చేసి అలాగే అవమానించారు. కావ్య అలా ఏడుస్తూనే ఉంది. మీకు ఆ పరిస్థితి పట్టినందుకు కావ్య ఏడవాలో అర్థం కాలేదు. ఇంకా రాజు అన్న మాటలకి ఏడవాలో అర్థం కాలేదు. కానీ రాజు మాత్రం మాట అనడం చాలా పెద్ద పొరపాటే ఆంటీ అని చెప్పాను. కానీ రాజు బుర్రలో రుద్రాణి అనే పురుగు దూరింది కదా స్వప్న. అందుకని రాజు కావాలని రుద్రాణి పురుగు దూరడంతో వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడేశాను అని చెప్పనేసరికి, అవును మమ్మీ, నిజంగానే నేను ఆ కోపంలో ఏం మాట్లాడానో కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు అర్థమవుతుంది. నేను ఇప్పుడే కావ్యని వెళ్ళి ప్రతిమాలి తీసుకొస్తానని. కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావు? అసలు నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏముంది అని చెప్పాను. కానీ ఎవరు వెళ్తారు మమ్మీ అని చెప్పాను. కానీ వెళ్తుంది, రుద్రాణియే వెళ్తుంది. ఎందుకంటే కావ్యని ఇంట్లోంచి బయటికి గెంటేసింది రుద్రాణియే కదా. రుద్రాణియే కాళ్ళు పట్టుకుంటుందో చేతులు పట్టుకుంటుందో రుద్రాణి ఇష్టం. రుద్రాణియే ఇంటికి వెళ్ళి తీసుకొస్తుంది అని చెప్పనేసరికి, నేనెందుకు తీసుకొస్తాను వదినా అని చెప్పాను. కానీ తీసుకొస్తావు రుద్రాణి. నీకు ఇంట్లో స్థానం ఉండాలంటే కావ్యని ఇంట్లోకి తీసుకురమ్మంటే తీసుకురాకపోతే ఏం చేస్తావు? ఖచ్చితంగా తీసుకొస్తావు. కావ్యని ఇంటికి తీసుకొస్తేనే నువ్వు ఇంట్లో అడుగు పెడతావు, లేదంటే ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను, ఇది నా పుట్టిల్లు అని చెప్పనేసరికి, ఏ అత్తయ్య గారు, ఒంట్లో బాగోలేని మనిషి కావ్య కోసం ఇంత ఎలా పోరాటం చేస్తుంటే మీరు సైలెంట్గా ఉంటారా? నా మనవరాలు అంటూ మాట్లాడుతూ ఉంటారు కదా, మరి మీరెందుకు మాట్లాడడం లేదు అని చెప్పనేసరికి, వెళ్ళు, అపర్ణ చెప్తుంది కదా రుద్రాని, వెళ్ళి కావ్యని తీసుకురా అని చెప్పనేసరికి, నేను వెళ్ళనమ్మా, కావ్య నేను వెళ్ళినా రాదు అని చెప్పాను. కానీ మరి నువ్వు వెళ్ళినా రాదని తెలుసుకున్న అమ్మాయిని మరి నువ్వెందుకు అన్ని మాట్లాడినావు? నేను చెప్తూనే ఉన్నాను, కావ్య విషయంలో కలగ చేసుకోవద్దు, నోరు ఎక్కువ అవుతుంది అని. నా మాట వినిపించుకున్నావా? అసలు నువ్వు తగ్గేవా? ఎక్కడికక్కడ రెచ్చిపోయి మరీ మాట్లాడవు. వెళ్ళండి అంటూ ఇంకా వెంటనే అపర్ణ రుద్రాని చేయి పట్టుకుంటుంది. వదులు అని చెప్పనేసరికి, ఏ నైట్ డ్రెస్ అయితే ఉందో రుద్రాని అదే నైట్ డ్రెస్తో చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకొచ్చి ఒక్క తోపు బయటికి తోసేసరికి ఇంకా గుమ్మంలోకి వెళ్ళి పడుతుంది. వెళ్ళి కావ్యని తీసుకురా. కాళ్ళు పట్టుకుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు. కావ్యను తీసుకొస్తేనే ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. కావ్యను తీసుకురాని పక్షంలో నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. పో రాహుల్, వెళ్ళిపో నువ్వు కూడాను అని చెప్పి అనేసరికి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. కట్టు బట్టలతో పంపిస్తున్నాను, మళ్ళీ కావ్యతోనే మీరు గుమ్మములకు వచ్చి తలుపు కొడితేనే తీస్తాను. ఒకవేళ కూడదని ఏదో రకంగా వచ్చేయాలని ప్రయత్నించినా మాత్రం అస్సలు ఊరుకొని రుద్రాని అని చెప్పి ఇంకా అపర్ణ అయితే రుద్రాణిని రాహుల్ని గేటు బయట వరకు తరిమి కొడుతుంది. మరి ఇప్పుడు రుద్రాణి ఏం చేస్తుంది? కావ్యను తీసుకొస్తుందా? కావ్యకు ఏం చెప్పి తీసుకొస్తుంది? కావ్య వస్తుందా? మరి అసలు ఏం జరగబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.